మాది ఖమ్మం అండి. జయరాజు నా పేరు. 1:2 జైలు 1:2లో ఉన్నా. నా ముందు అభ్యర్థికి 3 జాబులు వచ్చినాయి. పీజీటీ వచ్చింది, జేఎల్ వచ్చింది, డిఎల్ వచ్చింది. ఆయన డిఎల్లో జాయిన్ అయ్యాడు. మిగతా 3 జాబులు వేస్టే కదా. ఆ మిగిలిన జాబులు మాకు 1:2లో వాళ్ళు మాకు ఇవ్వని మేము 6 నెలల నుంచి కొట్లాడుతున్నాం మేడం. ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. చేస్తానని వాగ్దానాలు చేశారు. ఈ బల్మూరి వెంకట గారు, రియాజ్ సారు, కోదండరామ సారు మీకు చేస్తాం, మీకు వెళ్ళి న్యాయం ఉందని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు అడిగితే మాకు చేత కాదు మేము చేయమంటున్నారు. ఆ విధంగా మేడం ఇప్పుడు మమ్మల్ని 6 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు మేడం. మేమైతే వేరే వాళ్ళ జాబులు అడిగితే అడగట్లేదు, ఉన్న జాబుల్ని అడుగుతున్నాం. 9,210 పోస్టులకి ఉన్న బ్యాక్లాగ్స్ వరకే భర్తీ చేయమని మేము అంటున్నాం. ఏం పోస్టులు మిగలకుండా డిసెండింగ్ ఆర్డర్లో మొత్తం ఫిలప్ చేయమని మా డిమాండ్. సో ఏ విధంగా చేయాలని చేస్తేనే మాకు న్యాయం జరిగితే మేము ప్రిపేర్ అవుతారు. మీరు జాబ్ కోసం ఎప్పటి సంది ఎదురు చూస్తారు? మేము 6 నెలల నుంచి తిరుగుతున్నాం మేడం. అంతకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యాం. 1 ఇయర్ నుంచి మేము ప్రిపేర్ అయ్యాం. 6 నెలల నుంచి ఈ విషయం తిరుగుతున్నాం. ఇంతవరకు మాకు స్పందన లేదు మేడం. అంటే పోయిన ప్రభుత్వం కామన్ పేపర్ పెట్టి అన్ని భర్తీ చేసింది. అంటే ఇవేవైతే ఈ భర్తీ చేయమని ఏవైతే ఇచ్చిపెట్టిరో మళ్ళీ నోటిఫికేషన్లు కలుపుతామని అన్నారు. కానీ పోయిన తాప అట్లా చేయలేరు కదా. అప్పుడు రీలెక్స్మెంట్ ఇచ్చేశారు. కానీ ఈ ప్రభుత్వం మట్టికి రీలెక్స్మెంట్ ఇవ్వకుండా వీటిని బ్యాక్లాగ్ లో ఉంచుతామని చెప్తున్నారు. దానివల్ల మేము ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతమంది మంత్రులను కలిసినామని అన్నారు కదా, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు చూద్దాం చేద్దాం అంటున్నారు మేడం. స్పష్టంగా ఏమీ సమాధానం చెప్పట్లా. మమ్మల్ని మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. మేము ప్రజాపాలన అంటే ప్రజాపాలన అక్కడికి పోతే మమ్మల్ని చూసిన దిక్కే లేదు. ఆ విధంగా ప్రజావానికి కూడా పోయినాం మేడం. ప్రజావానికి కూడా పోయినాం. పోలీసు వాళ్ళు నెట్టేశారు అక్కడ పోనీలా. పోతే మిగతా వాళ్ళు కూడా అంతే చేశారు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆ రకంగా మేము 6 నెలల నుంచి తిరిగి మా కాళ్ళు చెప్పులు అరిగిపోయినాయి మేడం. ఇక ఏదైనా తాడపేడ తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చింది మేడం ట్రిప్కి. ముఖం పట్టింది అయినా కూడా సిగ్గు వస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. బుద్ధి సిగ్గు లజ్జగా ఇవ్వలేదు. ఈ యొక్క బల్మూరి వెంకటే కావచ్చు, ఈ రియాజే కావచ్చు, ఇంకోడు తీర్మానం మల్లన్న కావచ్చు, వీళ్ళంతా ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య ఉన్నటువంటి ఒక చెంచారికి కావాలి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే నిరుద్యోగులుగా మంట పైకి లేస్తుంటే నీళ్ళు చల్లుతారు వాళ్ళ మీద. అరే మేము ఉన్నాం బయట తీసుకుపోతాం, నేను నడు తీసుకుపోతుందా నీకు ఎవరి దగ్గర తీసుకోవాలి? చెల్ల నడు తీసుకుపోతా. సీఎం దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. అంతా వీళ్ళ దగ్గర ఇక ఉట్టి ముచ్చాలి ఇవన్నీ. 14 తారీఖు ఫిబ్రవరి 14 తారీఖు నేను బల్మూరి వెంకటన్న తోటి కాల్మక్తాన్న మా ఉద్యోగాలు పోతున్నాయి, మా తోటోళ్ళు ఉన్నారు, మా తోటోళ్ళు ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మా పిల్లల బిడ్డలు ఉన్నారు మాకు అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి? ఏం చెప్పాలి? రాత్రి 12 గంటలకు కూడా ట్రావెలింగ్ చేసి వచ్చినాం. ఇగో ఇది రైల్వే ట్రైన్కు ఎప్పుడు ట్రైన్లకు వచ్చిన మేము అయినా కూడా ఎవడు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చదువుకున్న బజార్కి ఇచ్చినప్పుడు చదువుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాడిని ఎట్లా మోసం చేస్తున్నాను తెలుసలేదా? మా అయ్యవాళ్ళకు మేము చెప్పుకోలేమా? పోయి చెప్పుకుంటాం అనేది ఏంటంటే మీరు ఇంత ఎమోషనల్ గా ఏడ్చి ధర్నాలు చేస్తున్నారు. బయట బల్మూరు వెంకట్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, మీ వెనక రాజకీయ కుట్ర జరుగుతుంది, మీరు అసలు నిరుద్యోగులే కాదంటున్నారు. అన్న ఒకటి సీఎం గారు అన్నారు, మొన్న ఒకసారి అన్నారు, చాలా బాధ అనిపించింది. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని ఏమన్నాడంటే అడ్డ మీద కూలీలు అన్నాడు. ఈయన కూడా ఒకప్పుడు అడ్డ మీద కూలనివేరా నువ్వు. ఫస్ట్ నువ్వు ఒక కూలనివే, అంతేనా కాదా? నువ్వు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు కూలీలాగా ఓట్ల కోసం వచ్చినావు కదా, నువ్వు కూడా కూలీనివే. అట్లా అనుకునే రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన కూడా కూలైనా కదా. ఆయన అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చినావు, ఓట్ల కోసం నువ్వు అడిగినావు, నువ్వు కూలీలు కదా. మేము ఎంఏ బీడీలు చేసినాం, మేము మమ్మల్ని కూలీలు అనడం భావ్యత కాదు, ఇది మంచిది కాదు. ఇది మీ యొక్క మా డిమాండ్ ఒకటన్నా, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని. కొత్తగా క్రియేట్ చేయమని చెప్పట్లేదు, మేము కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచో ఇవ్వని చెప్పట్లేదు. ఉన్న ఒక 9,210 పోస్టులలో 6,000 పోస్టులు ఫుల్ఫిల్ అయినాయి. ఆ మిగతా వాటిని మాకు డౌన్ మెరిట్స్ లాగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, అంతే, ఏం లేదన్న. అదేవిధంగా ఈ ముందస్తు అరెస్టులు ఆస్మా కావచ్చు, మీ దాంట్లో మల్సూరు కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడం ఎట్లా? మా ముఖ్యమైనటువంటి ఒక అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడికి ఈ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో వాళ్ళను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ అరెస్టులు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీ యొక్క స్వేచ్ఛా భంగానికి ఎక్కడగా ఆటంకం చేయము, మీ యొక్క అందుకనే ఆ యొక్క గత ప్రభుత్వం నిర్బంధించినటువంటిది అది ఏంటిది ధర్నా చౌక్ని కూడా పునరుద్ధరించండి చేసుకోవచ్చు. అక్కడ మీ యొక్క నిదర్శన కావచ్చు, ప్రదర్శన కావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీ యొక్క డిమాండ్స్ ఏదైనా కావచ్చు, అక్కడ స్థానికంగా ఉండు కూడా మీరు తెలుపుకోవచ్చు అని చెప్పిండు. మరి ఇదేంది ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరం ఏంది? 2-3 సీఏలు ఉన్నారు. 2-3 సీఏలు రావాల్సిన అవసరం ఏముంది? మేము నిరుద్యోగులం,
మా చేతులు ఏం లేవు, మా చేతుల కత్తులు లేవు, బాంబులు లేవు, మేము ఉగ్రవాదులం కాదు, మాకు ఇంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మేము మా ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం అంతే. శాంతి భద్రతలు కానీ సార్ ఒకటి మేము ఏమైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నామా? లేదు కదా. మా కోసం మీకు ఎందుకు సార్ ఇంతగా? మేము సీఎం కాదు, మేము ఎమ్మెల్యే కూడా కాదు, మేము మంత్రులు కూడా కాదు, మాకెందుకు ఇంత ప్రొటెక్షన్? మేము సామాన్యులమే సార్, మేము సామాన్యులు, మాకెందుకు ఇంత ప్రొటెక్షన్? ఏం లేదన్నారు, ఆల్రెడీ వ్యాన్ కూడా రెడీ పెట్టుకున్నారు కదా. వీళ్ళ గురించి కాదు మేడం, వేరేది, అది అర్థమైందా? వేరే ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి. సార్ మీకు దండం పెడతాను సార్, సార్ మీకు దండం పెడతాను సార్, మేము ఉగ్రవాదులం కాదు సార్, మేము మామూలు మేము టీచర్లం, మేము టీచర్లం కాబోయే టీచర్లము, మాకు అవకాశం ఉన్నది, మాకు అర్హత ఉన్నది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్లనే మేము రోడ్ ఎక్కడం జరిగింది. ఈరోజు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయకపోవడం వల్లనే, ఒక్కొక్కరికి కామన్ పేపర్ కండక్ట్ చేయడం వల్లనే ఒక్కొక్కరికి 3 జాబులు 2 జాబులు రావడం జరిగింది. ఆ మిగతా ఉన్నటువంటివి బ్యాక్లాగ్ ఉన్నటువంటి మాతోటి ఫుల్ఫిల్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. కామన్ పేపర్ ఎలా పెడతారు సార్? రూల్స్కి అగెనిస్ట్గా ఎలా పెడతారు వాళ్ళు? రూల్స్కి అగెనిస్ట్గా వాళ్ళు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక పేపర్లో 3 ఒక పేపర్లో ఎక్కువ వస్తే 3 ఎక్కువ వచ్చినట్టే. మరి రూల్స్ అగెనిస్ట్గా వాళ్ళు ఫాలో అయ్యి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా సార్? రూల్స్ ఫాలో అవ్వాలి కదా, వాళ్ళు రూల్స్ మమ్మల్ని ఇక్కడ ఎక్కిస్తారు మీ రూల్స్ ప్రకారం, మరి వాళ్ళ రూల్స్ ప్రకారం ఎందుకు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయరు? ఎందుకు కండక్ట్ చేయకుండా అంటే మా దగ్గర సపరేట్ ఎందుకు ఫీజు తీసుకున్నారు? జేఎల్ అంటే పీజీ ఉండాలి, పీజీటీ అంటే పీజీ ఉండాలి, మరి డిఎల్ అంటే దానికి సెట్ నెట్ ఉండాలి. మరి కామన్ పేపర్ ఎట్లా పెడతారు సార్? మాకు సపరేట్ నోటిఫికేషన్కి సపరేట్ ఫీజు తీసుకున్నారు కదా, కామన్ పేపర్ ఎట్లా పెడతారు సార్? అది రూల్స్ అగెనిస్ట్ కదా. సరే మీకు మీ రూల్స్ ప్రకారం అనుకుందాం, మీరు మెన్షన్ చేశారా నోటిఫికేషన్లో కామన్ పేపర్ పెడతానని మెన్షన్ చేయలేదు. ఈరోజు మీకు 81G ఎట్లా మీకు అడ్డం వస్తుంది? అది నోటిఫికేషన్లో ఉంది అంటున్నారు, నోటిఫికేషన్లో లేని మీరు ఎట్లా ఫాలో అయ్యారు? మరి ఇప్పుడు నోటిఫికేషన్లో కామన్ పేపర్ అని లేదు, డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు. అంటే మాకు ఇక్కడ సంఖ్యాబలం కూడా కనపడకుండా ఉండడానికి కోసము మమ్మల్ని హక్కుల్ని ఇలా ఆరాధిస్తున్నారంటే మేము అంటే ఏం చేసుకోవాలి? మేము ఇంట్లో ఏ ముఖం చూపించుకోవాలి? అసలు ఒక చుట్టాలలో ముఖం చూపించుకోలేక పరిస్థితి. కనీసం స్కూల్లో వెళ్తే ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు ఏమైంది, ఇన్ని రోజులు నువ్వు కూర్చొని ప్రిపేర్ అయినావు కదా పెద్ద, కానీ మరి నీ జాబ్ ఏమైంది అని అక్కడ అవమానపాలు కావాల్సి వస్తుంది. బ్యాంకులలో లోన్లు తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి అప్పులోడ్తోని మాత్రం అవమానాలు కావాల్సి వస్తుంది. అంటే ఒక టీచరు ఈ విధంగా బాధకు లోన్ అయితే అంటే ఒక టీచర్ ఎలా చనిపోతున్నాడంటే విద్యార్థులు ఏ విధంగా ఆలోచించుకోవాలి? అంటే ఒక భావి తరాలలో టీచర్ అనే వృత్తి లేకుండా కనుమరు కావాలని ఈ ప్రభుత్వం చూస్తుందని అనుకుంటున్నామండి. సాధ్యమవుతుందా? మరి ముందస్తు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, మరి ఒక పక్క మరి అందరినీ కూడా హాస్టల్స్కి వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. మరి ఈ టైంలో దీక్ష సాధ్యమవుతుందా అవదా? మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఎంతోమంది ఆమరణ నిరాహారాలు దీక్షలు చేస్తే వచ్చింది. అంటే దీక్ష చేయడానికి ఇది మన హక్కు, మనకు రాజ్యాంగంలో ఇదొక చట్టం ఉంది కాబట్టి దీక్ష చేయడానికి మాట్లాడడానికి కూడా మనకు అవకాశం ఇవ్వకపోతే అంటే మనం ఈ రాష్ట్రంలో మనం బతికేందుకు, అసలు మనం ఈ జనాలు మనం ఉండేందుకు అసలు మీరు జనాలు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. కనీసం మాట్లాడే స్వేచ్ఛ హక్కును కూడా మనం కోల్పోతున్నామంటే మనకు ఏం జరుగుతుంది? అసలు రానున్న భవిష్యత్ తరాలలో మనం ఏం చేయగలుగుతాము? అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తే అదే చూసుకుంటూ వెళ్ళాలా అని ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాము. ఎంత దారుణం అంటే, సో హైకోర్టులో మేము కేసు వేసిన 4 సార్లు 4 కేసులు వేస్తే జడ్జి గారు పుల్లా కార్తిక్ ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు దీని మీద, ఫాలో ద డౌన్ మెరిట్ అని. దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫాలో కావాలా. డౌన్ మెరిట్ లిస్ట్ సెకండ్ 1:2 అభ్యర్థులకు న్యాయం చేయాలని ఫాలో కావాలని చెప్పారు. అదే సార్, అదే విషయం చెప్తాను. బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ గారు అంతకుముందు రీసెంట్గా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఎలక్షన్ల ముందు క్యూ న్యూస్లో మేడం బల్మూరు వెంకట్ గారు వచ్చి ఆ సురేష్ అన్న గట్ట అడిగిన క్వశ్చన్స్కి మరి గురుకుల అంశం గురించి ప్రస్తావించినప్పుడు మరి గురుకుల 1:2 అభ్యర్థులు ఈరోజు రోడ్డు మీద వచ్చారు, మరి వాళ్ళు కూడా జాబులు కావాలంటారు, మెరిట్ లిస్ట్ డౌన్ మెరిట్ ఫాలో కావాలంటారు. మరి వాళ్ళ పరిస్థితి అంటే కంపల్సరీ వాళ్ళది కూడా మేము 1:2 అభ్యర్థులకి సెకండ్ లిస్ట్ పెడతాం, అవి కూడా ఫిలప్ చేస్తామని క్యూ న్యూస్లో చెప్పిండు బల్మూరు వెంకట్ గారు. మీరు ఈరోజు అడిగితే నా మాట వినట్లేదు, సీనియర్స్ నన్ను పనియట్లేదు అని మాట వేసి దాటేస్తాడు అన్నట్టు. ఈ రియాజ్ గారిని అడిగితే ఇంతకుముందు మీది అవుతుంది కంపల్సరీ ఇంటీరియర్ ఆర్డర్స్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో అవి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తుంది మన గవర్నమెంట్, మన నిరుద్యోగుల గవర్నమెంట్.
ఏరు కోరి తెచ్చుకున్నాం కదా మనం, కంపల్సరీ అవుతుంది అని అట్లా మభ్యపెడుతూ లాస్ట్కి ఇప్పుడు తనకి చైర్మన్, లైబ్రరీ చైర్మన్ పదవి ఇచ్చేసరికి ఇప్పుడు చేతులు దాడించిండు. ఇప్పుడు మేము అడుగుతాం మేడం, ఫోన్ చేసి రియాజ్ సార్కి అడిగితే అది దాని గురుకుల అంశం నాకు ఐడియా లేదా బాబు అంటాను. అప్పుడు మాట ఇచ్చిండు, ఇప్పుడు నాకు ఐడియా లేదంటాను మేడం. ఇంత దారుణం. కనీసం అంటే ఈ రోజు రెస్పాన్స్ వస్తుంది. ఈ రోజు రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, అమర నిరాహార దీక్ష చేస్తాం. ఉండనిచ్చేటట్టు లేరు కదా అన్న, కనబడుతుర్రు కదా. పోలీసు వాళ్ళు ఎంత దారుణం అంటే, సీఎం గారు నిన్న కూడా ఒక పరేడ్ గ్రౌండ్లో నిన్న మీటింగ్లో నిరుద్యోగులు ఇక నుంచి తెలంగాణలో ఎవరు కూడా నిరాహార దీక్షలు కానీ అమర నిరాహార దీక్షలు కానీ ఏ మాత్రం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు వినడానికి మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది, మేము స్పందిస్తాం, మీ సమస్యలను మేము సాల్వ్ చేస్తాం. మా మంత్రులు రెడీగా ఉన్నారు, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా మంత్రులకు విన్నపించుకోండి, అవి సాధ్యం అయ్యేటట్టు మేము చేస్తామని నిన్న కూడా సీఎం గారు అన్నారు.